కాబట్టి సమయం ఎక్కువ తీసుకుంటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పార్టీ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను అన్ని జిల్లాలు దాదాపు తిరిగాను, అయితే సంగారెడ్డి జిల్లా ఇంకా రాలేదు. ఈ రూపంలో నేను తర్వాత మొట్టమొదటిసారిగా నేను సంగారెడ్డి జిల్లా రావడము, ఆందోళన ఈ ప్రాంతంలో మిమ్మల్ని కలవడము, దసరా శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నాకు చాలా సంతోషం. దసరా అంటేనే అది ఒక అధర్మంపై ధర్మాన్ని విజయం, అది అధర్మంపై ధర్మం విజయం. అంటే రావణాసుడి యొక్క దహన కూడా అదే రోజు జరుగుతుంది. దాని తర్వాత మనం అందరం కూడా దసరా పండుగ జరుపుకునే విషయం తెలిసిన అందరూ కూడా రావణాసుడిని ఆ రోజు రాముడు రామ ప్రాణంతో అంతం చేశాడు. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో అధర్మాన్ని అంతం చేయాలంటే ఓటు ద్వారా చేయాలి, బ్యాలెట్ పేపర్ చేయాలి. అదే బాణంగా ఈ అధర్మమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఓడించాలంటే ఇప్పుడు రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా కమలం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అందరూ కోరుతా ఉన్నారు. ఎందుకు ఓటు వేయాలని చెప్పి మాటలు అడగొచ్చు, అడగడానికి మీకు అధికారం ఉంది, చెప్పేటటువంటి బాధ్యత కూడా నాకు ఉన్నది. ఇంతకుముందు నేను అధ్యక్షుడి గారు చాలా వస్తుండే సంగారెడ్డి ముందు ఒక ఫ్రెండ్ ఇంటికి పోదా అంటే మూడు తీసుకుపోయాడు. ఆ రోడ్డు గుర్తులు వేడినందుకే మళ్ళీ మెయిన్ రోడ్డు వచ్చినాం. ఇక్కడ 15 నిమిషాలు వచ్చేసాం వేడికి. అంటే అంజరెడ్డి గారు అంటారు, అన్న ఇది మోదీ రోడ్డు, అది రేవంత్ రెడ్డి రోడ్డు. ఇది చూసి రోడ్డు అధ్వానంగా ఈరోజు మన జిల్లాలోనే గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకపోతే హాస్పిటల్ కూడా అవసరం లేదు, అక్కడ రాష్ట్రాలు డెలివరీ అయ్యేటటువంటి అటువంటి పరిస్థితి ఈరోజు మన రోడ్లకు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒక నిర్లక్ష్యమైన ప్రభుత్వం మన పెద్ద వాన పడే మనందరూ తెలుసు, హైదరాబాద్ సహా ఈ ప్రాంతంలో కూడా పెద్ద వాన పడే రైతులు అయ్యో మన పంట నష్టమైపోయింది, ఏడ్చారు, అరిచారు. కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఒక చల్లడం లేదు. ఏదో హెలికాప్టర్ వేసి తిరిగాడు అంతవరకే. కానీ రైతుకి ఎంత నష్టం జరిగింది, ఎంత పరిహారం చేయాలి, కలెక్టర్ మీద రిపోర్ట్ తీసుకున్నారా, ఎవరైనా రైతులు కలిసారా, ఎంత నష్టమైందని దాని మీద రిపోర్ట్ తయారు చేశారా? లేదు. ఎందుకంటే ప్రభుత్వము రైతుల పట్ల చూపెట్టినటువంటి నిర్లక్ష్య వ్యవహారం. ఈరోజు రైతు బంధువు ఇచ్చి 15,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు కేవలం 6,000 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన రాష్ట్రానికి ప్రతి గ్రామానికి ఈరోజు హర్ ఘర్ జల్, హర్ నల్ జల్, ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ మనం ఇస్తా ఉన్నాం. మీకు మనకేం వస్తుందో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇస్తాను. మీకు 5 కిలోల బియ్యం ఏది వస్తుందో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు రోడ్డు జాతీయ రహదారులు ఏదో ఉన్నారో అది నరేంద్ర మోదీ గారు చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గ్రామాల్లో మీకు శ్మశాన వాటికలు ఉన్నాయంటే నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతున్నాయి. ఈరోజు నర్సరీ రూపంలో చెట్ల కోసం హరితహారం చేస్తున్నారో అది నరేంద్ర మోదీ గారి యొక్క నిధులతో అవుతా ఉన్నాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పని కూడా నరేంద్ర మోదీ గారి నిధులతో అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నిధులు లేవు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో